అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం దాన్ని ఆచరణలో చూపిస్తోంది. 35 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం అడిగిన అధికారిని ఏసీబీకి పట్టించడానికి మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సలహా ఉపయోగపడింది. గిరిజన సంక్షేమ శాఖ తరఫున విశాఖపట్నంకు చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్స్ నిర్వాహకుడు చెరుకూరి కృష్ణంరాజు 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, ఇతరితర పనులు చేయించారు. వాటికి 35.5 కోట్ల రూపాయల వరకు బిల్లులు రావలసి ఉండగా ఇంజనీర్ ఇన్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ తనకు 5 కోట్లు ఇస్తేనే మంజూరు చేస్తానన్నారు. పరిస్థితిని వివరిస్తూ కృష్ణంరాజు నారా లోకేష్ కు మెయిల్ చేశారు. ఆ మెయిల్ కు గంటలోపే లోకేష్ అతనికి మెసేజ్ చేశారు. ధైర్యంగా ఉండాలని చెబుతూ తన కార్యాలయ సిబ్బందితో ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను చెప్పించారు. ఆ ప్రకారమే ఈఎన్సి శ్రీనివాస్ కు కాంట్రాక్టర్ 25 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రాష్ట్రంలో 5 కోట్లకు పైగా ప్రజలుంటే తాను పెట్టిన మెయిల్ కు వెంటనే స్పందించి ఏం చేయాలో చెప్పిన లోకేష్ సలహా వల్లే తాను ఎంతో ఆనందంగా ఉన్నానని, బిల్లులు మంజూరై వచ్చే డబ్బుల కన్నా లోకేష్ స్పందనే తనకు ఎక్కువ అని కృష్ణంరాజు అన్నారు. ఆ పరిస్థితిలో నేను లోకేష్ బాబు గారికి ఒక మెయిల్ పెట్టుకున్నానండి. సరళగా నాకు ఇబ్బంది పెడుతున్నాడు, పలానా నాకు సూసైడ్ తప్ప ఏమీ చేసుకుంటాం దారి లేదని నేను లోకేష్ బాబు గారికి పెట్టుకుని ఒక మెయిల్ పెట్టానండి. 5 కోట్ల మంది నేను ఒకరిని. వెంటనే ఇమీడియట్ గా అవర్లో అటు నుంచి నాకు మెయిల్ రిప్లై అండి, మీరు ఏమి అటువంటి అగాచ్యం చేసుకోవద్దు, మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, వెరీ 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 హ్యాపీ అండి.